దీప రూమ్లో ఉంచిన ఫోన్లో జ్యోత్స్న పారిజాతం మాటలు విని జ్యోత్స్నను అరెస్టు చేయించిన సుమిత్ర. ఇంతకు ఏం జరిగింది? అసలు దీప రూమ్లో ఉంచిన ఫోన్లో జ్యోత్స్న పారిజాతం ఏం మాట్లాడుకున్నారు? మరి ఆ మాటలు విన్న తర్వాత సుమిత్ర జ్యోత్స్నను అరెస్టు చేయించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కాశీ మీద అనుమానం కలిగిన కార్తీక్ దీపక్ అయితే ఏం చేయాలి? కాశీని డైరెక్ట్గా అడిగితే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కాశీ వెనక ఇదంతా చేయించిన వాళ్ళు జాగ్రత్త పడతారు. జ్యోత్స్నకు కూడా ఇందులో భాగం ఉంటుందేమో బావా అని చెప్పాను, కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మా నాన్న సీఈఓ స్థానంలో ఉండడం జ్యోత్స్నకు ఇష్టం లేదు. పైగా ఈ మధ్యనే ఒక ఫ్రాడ్ బయట పెట్టాడు. మరొక ఫ్రాడ్ బయట పెట్టడానికి కూడా అవకాశం ఉంది అనగానే ఏంటి బావా నువ్వనేది అని చెప్పాను, కానీ జ్యోత్స్న 2 కోట్ల విషయమే కాదు, ఇంకా చాలా ఎక్కువ అమౌంటే గందరగోళం చేసింది. ఆ విషయం కాశీకి తెలుసు. బహుశా కాశీ నోరు జారి జ్యోత్స్నకు చెప్పాడేమో, కావాలని విషయం ఎక్కడ బయట పెట్టేస్తాడేమోనన్న భయంతో మా నాన్నను జైలు పాలు చేసి సీఈఓ పదవి నుంచి తొలగించడానికి జ్యోత్స్న ఇలా ప్లాన్ చేసిందేమో అన్న ఉద్దేశంతో ఇంకా కార్తీక్ దీప ఒక ప్లాన్ అయితే వేస్తారు. జ్యోత్స్న పారిజాతం ఎంతసేపు గదిలోనే ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ మాటలు రికార్డ్ చేస్తే అసలు అంతరార్థం ఏంటో తెలుస్తుంది అన్న ఉద్దేశంతో జ్యోత్స్న పారిజాతం మాట బయట ఉండగా దీపని గదిలోకి వెళ్ళమని ఫోన్ సెట్ చేయమంటాడు. దీప నీ గదిలోకే వెళ్ళిందే అంటూ ఎప్పుడైతే పారిజాతం చెప్తుందో గబగబా జ్యోత్స్న పరుగున వస్తుంది. వచ్చేసరికి దీప అంతకన్నా తెలివైంది కదా, చాలా జాగ్రత్తగా ఫోన్ని కనిపించకుండా పెట్టేసేసరికి ఏం చేస్తున్నావు దీప అని చెప్పాను, కానీ ఏంటమ్మాయి గారు కళ్ళు కనిపించట్లేదా ఏంటి? ఇల్లు తుడుస్తున్నాను. మీకు కళ్ళు కూడా కనిపించుకున్నంత పాపాలు చేశారా అని చెప్పాను, కానీ నేను పాపాలు చేయడం ఏంటి అని చెప్పనేసరికి పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళకే కళ్ళు కనిపించవు అని మా బావ ఎప్పుడూ చెప్తుంటాడు, అందుకే అడుగుతున్నాను అని చెప్పనేసరికి ఏం కాదు, సరే తొందరగా తుడిచి వెళ్ళు అనగానే దీప కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా జ్యోత్స్నకు దీప ఏం చేసింది అన్నది అర్థం కాదు. ఇంకా వెనకాలే పారిజాతం వస్తుంది. ఏమైందే అని చెప్పాను, కానీ ఏమీ లేదు, దీప గదిలో ఉందనేసరికి అనుమానం కలిగింది అనగానే గదిలో ఏమైనా దాచావా ఏంటి అని చెప్పనేసరికి ఏముంటాయి ఏమీ ఉండవు అని చెప్పాను, కానీ చెప్పే ఇంతకీ మీ బావ చెప్పిన దాన్ని బట్టి ఎవరు చేశారో మీ బావకు తెలిసిపోయింది, పోలీస్ స్టేషన్లో ఇచ్చాను అంటున్నాడు, నువ్వే వెనకుండి చేయించావు అన్న విషయం బయటపడిపోతుందేమో అని చెప్పాను, కానీ ఎలా బయటపడుతుంది గ్రాని? చేయించాను కానీ చేయలేదు కదా, నేను ఎందులోనూ ఇన్వాల్వ్ కాలేదు. చేసిన వాళ్ళెవరూ నా పేరు చెప్పినా వాళ్ళతో నేను చేయించానంటే నమ్మే అవకాశం కూడా లేదు. నీ మనవరాలు ఏమన్నా తెలివి తక్కువ ఉందనుకుంటున్నావా? ప్రతి ఒక్కటి బందీగా ప్లాన్ చేశాను. ఏం చేసినా నా చేతికి మట్టి అంటకుండా చేశాను అనగానే కాశీగాడికి అంటుకుంటుందా ఏంటి అని చెప్పనేసరికి కాశీగాడికి కూడా అంటుకోదు, ఒకవేళ ఏదైనా జరిగితే నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి నువ్వు చూసుకుంటావా? కాశీ నీ తమ్ముడైతే మాత్రం నువ్వు ఏం చూసుకుంటావే? తమ్ముళ్ళ ఎప్పుడూ చూడలేదు కదా అని చెప్పాను, కానీ ఏం మాట్లాడుతున్నావు గ్రాని? కాశీకి ఈరోజు నేను ఆ వైరా కంపెనీలో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇప్పించానంటే ఎంత గ్రేటు అని చెప్పాను, కానీ వైరా కంపెనీలో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇప్పించడం ఏంటి అని చెప్పనేసరికి సర్లే, ఎంతకీ నా వెనకుండి ఇదంతా చేయించిన వారు ఎవరో అని అడిగావు కదా, ఎవడో కాదు ఆ వైరాని కావాలని నేను వెళ్ళి రెచ్చగొట్టి నన్ను సీఈఓని చేస్తే అక్కడ సీఈఓగా ఉన్న మామయ్యని దించి మళ్ళీ ఆ కంపెనీ దరిదాపుల్లోకి రాకుండా చేస్తే మన కంపెనీలో 50% షేర్స్ ఇస్తానని మాటిచ్చాను. అందుకోసమే వైరా ఇదంతా చేశాడు. నేను చెప్పడం వల్లే, నేను ఆఫర్ ఇవ్వడం వల్లే చేశాడు అంటూ మాట్లాడేసరికి అవునా, వైరాతో చేయించావా అని చెప్పాను, కానీ అవును, వైరా అంటే మీ నాన్న వాళ్ళకి శత్రువు అని చెప్పి నేను ఎప్పుడో విన్నానే అనగానే మా డాడీకి శత్రువు అయితే నాకు మిత్రువు అనే కదా అర్థం అని చెప్పనేసరికి ఇరుక్కుంటావేమోనే అని చెప్పాను, కానీ నేను ఇరుక్కునే సమస్య లేదు. నేను ఏం చేసినా నా చేతికి మట్టంటదు. ఏ విషయమైనా సరే
తప్పులు చేస్తాను కానీ ఎవరికి దొరకను అనగానే అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంచి చాలా తప్పులు చేసావు దొరకను అంటూనే చాలాసార్లు దొరికావు అని చెప్పనేసరికి అదేదో జరుగుతుంది ఈసారి మాత్రం నేను దొరికే సమస్య లేదు అని చెప్పనేసరికి ఏమో మీ బావ కాన్ఫిడెంట్ చూస్తుంటే తెలిసేటట్టే ఉందనగానే తెలిస్తే వైరాగాడు ఇరుక్కుంటాడు అంతే లేదా కాసి ఇరుక్కుంటాడు నేను మాత్రం ఇరుక్కోను అనేసరికి నీ తెలివితేటలకి హ్యాట్సప్ చెప్పాలో ఎదుటి వాళ్ళ ముంచే తెలివితేటలు ఉన్నందుకు నీ ముందు నేను భయపడాలో అర్థం కావట్లేదే అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకునేసరికి దీప పైనుంచి కిందకి వచ్చేసి బావా వాళ్ళు నిజంగా గదిలో మాట్లాడుకుంటారంటావా అని చెప్పనగానే నేను బయట ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్కి ఖచ్చితంగా గదిలో మాట్లాడుకుంటారు మరదలా మాట్లాడుకున్న ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యేటట్టే ఫోన్ పెట్టావా అని చెప్పనగానే పెట్టాను బావా అని చెప్పనేసరికి ఫోన్ సైలెంట్లోనే ఉంది కదా అనగాని నువ్వే కదా బావా సైలెంట్లో పెట్టి మరీ ఇచ్చావు నేను చూసే పెట్టాను అనేసరికి అంటే ఒకవేళ ఫోన్ వస్తే రింగ్ వచ్చేస్తుంది కదా అందుకని అంటున్నాను అనేసరికి అవును బావా నిజమే అని చెప్పనగానే సరే జోష్న ఇటు పారిజాతం ఇంట్లోంచి బయటికి రావడంతో నేను వాళ్ళని మాటల్లో పెడతాను అప్పుడు వెళ్ళి ఫోన్ తీసుకొచ్చేసే అని చెప్పాను కానీ సరే బావా అని చెప్పి దీప కార్తిక్లు వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తారు ఈలోపు అమ్మ దీప అని చెప్పి దశరథ్ పిలుస్తాడు ఏంటి పెద్దయ్య అని చెప్పనగానే సుమిత్రకు కొంచెం కాఫీ ఇవ్వమ్మా ఇంకా నిద్ర లేవలేదు అని చెప్పనగానే సరేనా అని చెప్పి ఇంకా వెంటనే కాఫీ చేసి హాల్లో ఉన్న శివనారాయణకు దశరథకు ఇచ్చి సుమిత్ర గదిలోకి వెళ్తుంది సుమిత్ర గదిలోకి వెళ్ళేసరికి అమ్మ అమ్మ అని చెప్పి లేపేసరికి చాలా నీరసంగా ఉంటుంది సుమిత్ర అయితే కళ్ళు అలా తెరిచేసరికి ఇంకా లేవండమ్మా అని చెప్పాను కానీ దీపే బలవంతంగా లేచి కూర్చోబెడుతుంది చాలా నీరసంగా ఉంది దీప అని చెప్పాను కానీ ఈ మధ్య మీరు సరిగ్గా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించట్లేదు సరిగ్గా తిండి కూడా తినడం లేదు అందుకే ఇలా నీరసం వచ్చింది ముందు కాఫీ తాగండి తర్వాత నేను టిఫిన్ చేసి పెడతాను మీకు తర్వాత నేను జ్యూస్ ఇస్తాను మిమ్మల్ని యాక్టివ్గా చేసే బాధ్యత నాది కానీ నేను ఏమి ఇచ్చినా మీరు తినాలి తాగాలి అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పావమ్మా దీప నువ్వు శ్రద్ధ పెడితేనే కానీ సుమిత్ర మళ్ళీ లేచి చలాకీగా తిరిగే అవకాశం రాదేమో అని చెప్పాను కానీ చాలండి దీప కడుపుతో ఉన్న మనిషి దీపకు మనం సహాయం చేయాలి కానీ దీప చేత మనం పనులు చేయించుకోవడం ఏంటి అనగానే అది నిజమే కదా సుమిత్ర అని చెప్పనేసరికి అలాంటిదేమీ లేదు మీరు నా తల్లిదండ్రులతో సమానం కూతురు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం అంటే అదొక గొప్ప వరం ఆ వరం అందరికీ దక్కుతుందా అని చెప్పనేసరికి సరే మీకు టిఫిన్ చేసి పెడతాను అంటూ దీప వెళ్ళిపోతుంది ఇదేంటండి ఏదో మనం తన సొంత తల్లిదండ్రులా ఫీల్ అవుతుంది దీప అని చెప్పనగానే మనం ఫీల్ అవ్వకపోయినా దీప మాత్రం మనల్ని సొంత అమ్మా నాన్నే అనుకుంటుంది ఆ మాట అన్నప్పుడే దీప కళ్ళల్లో నాకు ఒక మెరుపు కనిపించింది తల్లిదండ్రులు అనుకున్నందుకే తను అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తన ఇష్టాన్ని తన సంతోషాన్ని మనమెందుకు కాదనాలి అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు దీప గదిలోంచి వచ్చి వంటగదిలోకి వెళ్తూ ఉండగా పారిజాతం జోష్న ఇద్దరు బయటికి వస్తారు బయటికి వచ్చేసరికి కార్తీక్ వంటగదిలో ఉంటాడు బావ వాళ్ళు వచ్చారు అనగానే సరే మరదలా నేను వాళ్ళను బయటికి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాను నువ్వు పైకి వెళ్ళి ఫోన్ తీసుకురా అని చెప్పాను కానీ సరే బావా అని చెప్పి ఇంకా కార్తీక్ వాళ్ళ ముందు హలో ఏంటి ఎంతవరకు వచ్చింది మనం అనుకున్నంత అయిపోయిందా అనుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తాడు ఏంటి బావకి ఏదో తెలిసినట్టుంది గ్రాని రారా విందామని చెప్పి జోష్న పారిజాతం గబగబా కార్తీక్ వెనకాలే ఫాలో అవుతాడు ఇంకా వాళ్ళు అలా వెళ్ళడంతో దీప గబగబా జోష్న గదిలోకి వెళ్తుంది జోష్న గదిలోకి వెళ్ళి పెట్టిన ఫోన్ కాస్త తీసేసరికి వీడియో ఆన్లోనే ఉంటుంది ఆఫ్ చేసి ఫోన్ని తన చీర చెంగు చాటున దాచేసుకుని గదిలో ఉన్న కప్పులు ఏమన్నా ఉంటే ఆ కప్పులు తీసుకుని కిందకి వచ్చేసేసరికి ఏంటి మీరు నా వెనకాల వస్తున్నారు నన్ను ఫాలో అవుతున్నారా నేను ఏం చేస్తున్నా చూడాలనుకుంటున్నారా అని చెప్పాను కానీ నీ వెనకాల మేమెందుకు ఫాలో అవుతాం బావా నువ్వు ముందు వెళ్తున్నావు మేము వెనకాల వస్తున్నాము అంతే అని చెప్పాను కానీ మీరు వెనకాల రావడం ఏంటి
గదిలోనే ఎంతసేపు గూడు పుటాని మాట్లాడుకుంటారు కదా అని చెప్పనేసరికి, ఏ మాకు ఇంట్లో గది తప్ప ఇంకేమీ లేదు అనుకుంటున్నావేంట్రా, ఈ ఇల్లంతా మాదే, ఈ ఇల్లంతా మా చెక్కు చేతల్లోనే ఉంది అనగాని, అవును పారు, ఇల్లంతా మీ చెక్కు చేతల్లో ఉంచుకోవడానికే కదా ఎన్నో కంత్రి పనులు చేస్తున్నారు అని చెప్పనేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, మేమేం కంత్రి పనులు చేశాము అని చెప్పాను. కానీ ఏం చేశారో మీకు తెలుసు, పెద్ద మేడం గారికి తెలుసు, నాకేం తెలుసు, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని, నాకేం తెలియదు కదా అని చెప్పనేసరికి ఇంకా కార్తీక్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇదేంటే ఇలా మాట్లాడుతున్నాడు అనగానే, బావేదో మాట్లాడతాడులే గ్రాని నిన్ను ఆట పట్టించడానికి అని చెప్పి ఇద్దరు బయట కూర్చుంటారు. ఇంకా కార్తీకు దీప ఇద్దరు కూడా వంటగదిలోకి వెళ్ళిపోయి, కార్తీక్ గబగబా బ్లూటూత్ తీసి ఇంకా దీప చెవిలో ఒకటి కార్తీక్ చెవిలో ఒకటి పెట్టి ఇంకా వీడియో చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటల ద్వారా వైరానే ఇదంతా చేశాడని, జోష్ని ఇదంతా చేస్తుందన్న విషయం అయితే తెలుసుకుంటారు. సుమిత్రకు ఎప్పుడైతే కాఫీ ఇస్తుందో దీపకు సేవలు చేయాలి అని అంద కదా, సుమిత్రకు కాఫీ తాగడంతో కొంచెం ఎనర్జీగా అనిపించి దీపాను పిలుచుకుంటూ వంటగదిలోకి వచ్చేస్తుంది. వంటగదిలోకి వచ్చేసేసరికి తీరామోసి చూస్తే వీళ్ళిద్దరూ ఇయర్ ఫోన్ పెట్టుకుని ఆ మాటలు వింటూ ఉంటారు కదా. సుమిత్ర వంటగదిలోకి రావడం వెనకాలే, అంటే దీప కార్తీక్లు వెనకాలకు వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఆ వీడియో చూసి మాటలు వింటూ ఉండడం ఒక్కసారిగా సుమిత్ర చూస్తుంది. చూసేసరికి ఇంకా వెనక నుంచి, అంటే వీళ్ళు ఒక చోట ఫోన్ పెడతారు, గబుక్కుని చేత్తో పట్టుకుని ఉంటే ఎవరైనా చూస్తే ప్రమాదమని. ఇంకా అలా చూసేసరికి సుమిత్ర కాస్త ఆ వెనక నుంచి చేయి పెట్టి ఫోన్ తీస్తుంది. ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏంటి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, అది మీరు వినడం ఏంటి అంటే, వీడియో తీసారా, దేని గురించి కార్తీక్ ఇది అని చెప్పాను. కానీ అది ఎత్త అని చెప్పాను. కానీ నా దగ్గర దాచిపెట్టాలని అనుకోవద్దు, ఏంటిదంతా, దీప నీ చెవులో ఉన్న ఆ ఇయర్ ఫోన్ ఇలాగివ్వు అని చెప్పి దీప చెవులో ఉన్న ఇయర్ ఫోన్ని కాస్త తీసుకుని సుమిత్ర చెవిలో పెట్టుకొని ఆ వీడియోని మొదటి నుంచి ప్లే చేయడం మొదలు పెడుతుంది. ప్లే చేయడం మొదలు పెట్టేసరికి ఒక్కసారిగా ఒక్కొక్క విషయం వాళ్ళు బయట పెడుతూ వచ్చారు కదా. ఆ ఒక్కొక్క విషయానికి సుమిత్ర ముఖంలో రంగులు మారడం మొదలవుతుంది. రంగులు మారడం మొదలయ్యేసరికి ఇంకా సుమిత్ర ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ దశరథ్ వెతుక్కుంటూ వచ్చేసరికి దశరథ్ సుమిత్ర వీడియో చూడడం, పక్కన కార్తీక్ ఉండడం, వీళ్ళంతా ఉండడం చూసి ఏంటి వీళ్ళు ఏం చూస్తున్నారు అని చెప్పి ఇంకా సుమిత్ర పక్కకు వచ్చి నిలబడేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, అది ఈరోజు డ్రెస్లే మాట్లాడుకోవడం చూసి ఏంటి సుమిత్ర ఇది అని చెప్పాను. కానీ ఇలా రండి మీరు చూస్తురు కానీ అని చెప్పి హాల్లోకి తీసుకొచ్చి, మామయ్య మామయ్య ఎన్ని రోజులు మనం శ్రీధర్మ అన్నయ్య తప్పు చేశాడు అనుకున్నాము, తప్పు చేసింది ఎవరో కార్తీక్ కనిపెట్టేశాడు మామయ్య అని చెప్పనేసరికి, ఏంటమ్మా సుమిత్ర ఏమంటున్నావు అని చెప్పాను. కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి మామయ్య, మీకే అర్థమవుతుంది అంటూ ఇంకా వీడియోని కాస్త ప్లే చేసి ఆ ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ ఆఫ్ చేసేసి శివనారాయణ చేతికి ఇస్తారు. శివనారాయణ పక్కనే దశరథు ఉంటాడు. దశరథు ఉండి ఆ వీడియో అంతా కూడా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి ఏంట్రా ఇది అని చెప్పాను. కానీ నాకెందుకో అనుమానం కలిగింది తాత, జోష్న ఇదంతా చేయించిందేమోనని. ఎందుకంటే కాశీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని స్వప్న చెప్పింది, కాశీ జోష్నతో మాట్లాడాడని దీప చెప్పింది. అందుకే అనుమానం కలిగి జోష్న కథలో ఫోన్ పెట్టించాను. అప్పుడు వాళ్ళిద్దరూ మాటలు ఇలా రికార్డ్ చేయించాను తాత అని చెప్పనేసరికి, మంచి పని చేసావరా, మీ పిన్ ఎక్కడుంది, పారు ఎక్కడుంది అని చెప్పాను. కానీ బయట ఉంది అనేసరికి పారు అనుకుంటూ వెళ్ళి, పారు పెద్ద మేడం గారు ఇద్దరిని తాత పిలుస్తున్నారు అని చెప్పనేసరికి, తాత ఏంట్రా తాత, పెద్దయ్య గారని పిలవలేవా అనగానే, మా తాత నన్ను తాతయ్య అనమన్నాడు, తాతనే అంటాను, మీకేమన్నా అభ్యంతరమా, మీ ఇద్దరిని పిలుస్తున్నారు అని చెప్పనేసరికి, ఎందుకు పిలుస్తున్నారో ఏంటో, రావే వెళ్దామని చెప్పి ఇద్దరు లోపలికి వస్తారు. లోపలికి వచ్చేసరికి శివనారాయణ ఫోన్ చూస్తూ ఉంటాడు. ఫోన్ చూస్తూ ఉండేసరికి ఇంకా అది సుమిత్ర చేతిలో ఉంటుంది. సుమిత్ర చేతికి ఇచ్చేసరికి సుమిత్ర దీపకి ఇస్తుంది. ఇవ్వడంతో లోపలికి వచ్చిన తర్వాత, అసలు నువ్వేమనుకుంటున్నావు జోష్న అని చెప్పను. కానీ నేనేం చేశాను తాత అని చెప్పనేసరికి, ఇంకా
వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే శ్రీధర్ని అలా చేసిందనడంతో జోష్న చెంప చెల్లు మనిపిస్తుంది సుమిత్ర. మమ్మీ నేనేం తప్పు చేశాను అనగానే దీప ఫోన్ ఇవ్వు అని చెప్పి ఫోన్లో వీడియో ఆన్ చేసి వాళ్ళిద్దరి వైపు తిప్పి చూపిస్తూ ఉంటుంది సుమిత్ర. ఒక్కసారిగా ఇద్దరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏవండి, వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లో జోష్నను వదిలిపెట్టకూడదు. అన్నయ్య ఏ తప్పు చేయకపోయినా అన్నయ్య జైల్లో ఉన్నాడు. తప్పులు చేసిన జోష్న మాత్రం హ్యాపీగా విలాసంగా తిరుగుతుంది. ఇదెక్కడ న్యాయం అండి అని చెప్పనేసరికి, అవును దశరథ, ఫోన్ చెయ్యి, వెంటనే ఫోన్ చెయ్యి. దశరథని శివనారాయణ అనేసరికి, తాత ప్లీజ్ తాత, ఏదో మావయ్య మీద కోపంతో అలా చేశానే తప్ప వేరే ఉద్దేశం కాదు తాత, ప్లీజ్ తాత. పోలీసులకి చేస్తే నేనే ఇదంతా చేయించానన్న విషయం బయట పడిపోతుంది తాత అని చెప్పనేసరికి, నువ్వు చేయించానన్న విషయం బయట పడుతుంటేనే నీకింత బాధగా ఉందే, మరి ఏ తప్పు చెయ్యని శ్రీధరు ఎక్కడ తను అరెస్ట్ కాకపోతే నా మీదకు వస్తుంది, చైర్మన్ అయిన నేను వెళ్ళి జైల్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తను చెయ్యని తప్పుకు తన నెత్తి మీద వేసుకుని జైలుకి వెళ్ళాడే, మరి తను తప్పు చేశాడన్నట్టేనా అని చెప్పనేసరికి, అది కాదు తాత అని చెప్పాను. కానీ చీ నోర్మి, నువ్వు అసలు మనిషివేనా? అంతమంది ప్రాణాలతో చెలగాటమాడతావా? అక్కడ ఎవరి ప్రాణమైనా పోతే ప్రాణం విలువ దేనికేం తెలుసు మావయ్య? ఇది తాగి బండి డ్రైవ్ చేసినప్పుడే మనం తప్పు చేసి దీన్ని బయటకు తీసుకొచ్చాము. అప్పుడే జైల్లో ఉంచితే దీనికి అసలు ప్రాణం విలువేంటో, ప్రాణం పోతే ఆ కుటుంబం పడుతున్న బాధ ఏంటో తెలుసుండేది. కానీ మనం అలా చేయకుండా ఏదో తాగిన మత్తులో చేసింది అని చెప్పి దీన్ని మనం విడుదల చేయించి తీసుకొచ్చాము. ఇప్పుడు మనం అదే తప్పు చెయ్యొద్దు మామయ్య గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మాత్రం క్షమించొద్దు. ఖచ్చితంగా జోష్నకు శిక్ష పడాల్సిందే. మళ్ళీ మరొక ప్రాణాలతో చెలగాటమాడదు. అక్కడ అన్నయ్య ఎంత బాధపడుతూ ఉండుంటాడు. తను ఏ తప్పు చేయలేదు, నమ్మిన వాళ్ళే తనకు వెన్నుపోటు పొడిచారు అని ఎంతో బాధపడి ఉంటారు. కాశీకి ఆ వైరాతో కలిసి చేతులు కలిపి జనరల్ మేనేజర్ పోస్టు ఇప్పించడంతో కాశీకి జోష్న మంచిదైపోయింది. జోష్న కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోయాడు. అందుకే తన మాంగారు అని కూడా ఆలోచించకుండా వెన్నుపోటు పొడిచాడు. అయినా ఇలాంటి వాళ్ళను అస్సలు క్షమించకూడదు. ముందు జోష్నను అరెస్ట్ చేస్తే అందరికీ బుద్ధొస్తుంది, అందరూ కూడా వెళ్ళి కటకటాల్లో వెనక ఉంటారు అని చెప్పి వెంటనే ఈ వీడియోని పోలీసులకు చూపించి శ్రీధర్ అన్నయ్యని విడుదల చేయించండి మావయ్య అని చెప్పనేసరికి, దశరథ ఫోన్ చెయ్యి అనగానే, అది కాదు దశరథ, ఒక్కసారి జోష్న అనగానే నువ్వు నోరు మూసేపారు. ఇప్పుడు కనుక పోలీసులు వస్తే జోష్నతో పాటు నువ్వు కటకటాలు వెనక్కి వెళ్తావు. అది నీకు ఇష్టమే అయితే నీ ఇష్టం అని చెప్పనేసరికి ఇంకా పారిజాతం సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోయేసరికి జోష్న బ్రతిమాలతో ఉండగానే దశరథ్ కాస్త పోలీసులకి ఫోన్ చేసేస్తారు. పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో, రండి ఇన్స్పెక్టర్, మీకోసమే ఎదురు చూస్తున్నాము అని చెప్పాను. కానీ దశరథ్ గారు ఫోన్ చేసి శ్రీధర్ గారి విషయంలో మంచి కీలకమైన సాక్ష్యం దొరికింది అంటూ చెప్పారు. ఏంటి సార్ అది అని చెప్పాను. కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి, అసలు ఎవరికి తప్పుందో, ఎవరిది తప్పు చేశారో, ఎవరు బలయ్యారో మీకే తెలుస్తుంది అని చెప్పి ఆ ఫోన్ని కాస్త ఇన్స్పెక్టర్కి ఇచ్చేసరికి ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. సార్, ఇందులో ఇదంతా చేయించింది మీ మనవరాలే అని తెలుస్తుంది. మరి మీ మనవరాల్ని అరెస్ట్ చేయమంటారా అని చెప్పనేసరికి, అందులో అభ్యంతరం ఏముంది ఇన్స్పెక్టర్ గారు, నిరభ్యంతరంగా నా కూతుర్ని అరెస్ట్ చెయ్యండి అంటూ సుమిత్ర చెప్పేసేసరికి, మమ్మీ అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడకు. ఛీ, నువ్వు నన్ను అలా పిలవకు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టద్దు ఇన్స్పెక్టర్ గారు, అందరినీ అరెస్ట్ చేయండి. తప్పు చేయిన శ్రీధర్ అన్నయ్యను మాత్రం తొందరగా విడుదల చేయండి అనగానే, తప్పకుండా మేడం మీ అంతటా మీరు వస్తారా, కస్టడీలోకి తీసుకోమంటారా అని చెప్పనేసరికి, నేనే వస్తాను అంటూ ఇంకా జోష్న కాస్త అరెస్ట్ అయి వెళ్తుంది. అరెస్ట్ అయి వెళ్ళడంతో శ్రీధర్ని ఇలా బయటికి తీసుకురావడం, జోష్నను, వైరాని, కాశీని కూడా శ్రీధర్ని విడిపించుకుని బయటికి రావడంతో బయట కార్తీక్ ఎదురు చూసేసరికి వెళ్ళి కార్తీక్ని హత్తుకుంటాడు.
చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పనేసరికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి నాన్న అని చెప్పాను. కానీ నేను తప్పు చేయలేదని, తప్పు చేసిన వాళ్ళని నువ్వు అరెస్ట్ చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనగాని, ఇది నా ఒక్కడ వల్ల కాలేదు నాన్న, ఇందులో దీప నా చెల్లెలు కూడా నాకు సపోర్ట్ చేశారు అనేసరికి, అది నా బాధ్యత నాన్న, నిన్ను ఆ సీఈఓ స్థానంలో కూర్చోపెట్టాను. నీ వెనక గోతులు తీస్తుంటే నువ్వు చూస్తూ ఉండలేక ఆ నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అందుకే నిన్ను ఇరికించాలని, నిన్ను తప్పించాలని ఈ రకంగా కుట్ర చేశారు. అలాంటి వాళ్ళని ఎందుకు వదిలేస్తాను? అస్సలు ఆలస్యం చెయ్యొద్దు నాన్న. నువ్వు జోష్న పట్ల చేసినవన్నీ కూడా, అంటే జోష్న తప్పు చేసింది అని నువ్వు సేకరించిన అన్ని వివరాలు కూడా తీసుకొచ్చి తాత ముందు పెట్టు. అస్సలు ఆలస్యం చేయొద్దు. జోష్న నిన్ను దెబ్బ కొడితే తప్పు చేసిందే, తన తప్పును సరిదిద్దుకోకుండా తను తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని ప్లాన్లు వేసినప్పుడు ఏ తప్పు చేయన నువ్వెందుకు నాన్న సైలెంట్గా ఉండాలి? నువ్వెందుకు టెన్షన్ పడాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు నాన్న అని చెప్పి ఇంకా కార్తీక్ అనేసరికి ఇప్పుడే అవన్నీ తీసుకుంటాను రా అని చెప్పి ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్లో పెన్ డ్రైవ్ కనిపించదు, ఆఫీస్లో ల్యాప్టాప్లో డేటా కనిపించదు, ఫైల్స్ కనిపించవు. అవేమీ కనిపించట్లేదు కార్తీక్ అని చెప్పనేసరికి, అయితే కాశీ ఏదో చేసుంటాడు అని చెప్పి గబగబా ఇంటికి వచ్చేసరికి స్వప్న వాడిని అంటే శ్రీధర్ని చూడడంతో ఏడ్చుకుంటూ ఎంతో బాధపడిపోతూ ఉండేసరికి, అమ్మ స్వప్న, కాశీ ఇంటికి ఏమైనా ఫైల్స్ తీసుకొచ్చాడా అనగాని, ఏయో ఫైల్స్ తీసుకొచ్చి తన వార్డ్రూబ్లో దాచుకున్నాడు నాన్న అని చెప్పనేసరికి, వెళ్ళి ఆ ఫైల్స్ తీసుకురమ్మా అని చెప్పనేసరికి వెళ్ళి ఆ ఫైల్స్ తీసుకొచ్చేసరికి ఆ ఫైల్స్ పెన్ డ్రైవ్ ఉంది నాన్న అని చెప్పాను. కానీ ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చి శివనారాయణ ముందు పెడతాడు. చూడండి, ఇవన్నీ జోష్న చేసిన తప్పులు. ఈ తప్పులు ఎక్కడ బయట పడిపోతాయో అన్న ఉద్దేశంతో నన్ను ఇరికించింది బావా అని చెప్పనేసరికి, నాకు తెలుసు బావా, ఇదంతా విషయం తెలుసు. ఫ్రాడ్లు ఏం చేసిందో ఏంటో ఒక్కసారి చెక్ చేయండి నాన్న అని చెప్పాను. కానీ మొత్తం చూసేసరికి శివనారాయణకి నోట మాట రాదు. ఇన్ని ఫ్రాడ్ చేసిందా? ఎంత ఫ్రాడ్ చేస్తుంటే మన అకౌంటెంట్ కానీ మేనేజర్ కానీ ఎందుకు చెప్పలేదు అని చెప్పి వాళ్ళిద్దరినీ పిలిచేసరికి, సార్ చెప్తే మా ఉద్యోగాలు తీయించేస్తానని, మా కుటుంబం రోడ్డును పడిపోయేటట్టు చేస్తానని జోష్నా గారు బెదిరించారు సార్. ఏం చేయమంటారు? ప్రాణాలు తీస్తానని కూడా బెదిరించారు. ప్రాణాలకు తెగించి ఇక్కడైతే పని చేస్తున్నాం, కానీ అలాంటి పని మీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాం సార్. ప్రయత్నించిన ప్రతిసారి మమ్మల్ని అడ్డుకుంటూనే వచ్చారు. ఏం చేయాలో అర్థం కాలేదు. మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం తప్పలేదు సార్ ఈ నిజం మీ దాకా రానివ్వకుండా. అంటే ఎవరో ఏదో చేస్తాను అని చెప్తే నిజాన్ని మీరు దాచిపెట్టేస్తారా? మీరు ధైర్యం చేసి నా దాకా ఈ విషయం తీసుకువస్తే తర్వాత నేను చూసుకుంటాను కదా అని చెప్పనేసరికి, సారీ సార్, పిల్లలతో ఉన్నవాళ్ళం, ఏదైనా చేస్తే తర్వాత రిస్క్లో పడేది మేమే కదా అని చెప్పి ధైర్యం చేయలేకపోయాం సార్. మమ్మల్ని క్షమించండి. ఇది మొదటి తప్పుగా భావించి మమ్మల్ని వదిలేయండి అనగానే, వాళ్ళ తప్పేముంది మామయ్య, తప్పు చేసింది జోష్నకు ఆ భయం ఉండాలి. మీరేదో చేస్తారన్న భయం లేదు. ఆయన ఆఫీస్ డబ్బులు తన సొంత ఖర్చులకు సొంత అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇదంతా చూస్తుంటే అని చెప్పనేసరికి, మాస్టారు ఇంకా చాలు పదండి వెళ్దామనగానే, ఏంటి బావేదో చెప్పబోతూ ఉండగా కార్తీక్ ఆపేశాడు. అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి శ్రీధర్ అనుకుంటాడు. జైలుకి వెళ్ళి జోష్నకు తగిన శాస్తి జరిగిందంటూ అందరూ కూడా అనుకుంటారు. పారిజాతం మాత్రం బాధపడుతూ ఉంటుంది. దీనికి చెప్తూనే ఉన్నా కానీ నా మాట వినిపించుకోలేదు అంటూ తిట్టడం మొదలు పెడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.